హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య వల్ల బావ వేసిన ప్లాన్ ప్రకారం ఇక కావ్యకి ఇక రాజ్ ఇద్దరు కూడా దగ్గర అయిపోతూ ఉంటారు. ఇక 14th రోజు, ఫిబ్రవరి 14th రోజు వ్యాలంటైన్స్ డే విషెస్ ఇద్దరు ఒకరి కళల్లో ఒకరు చూసుకొని చెప్తారు. ఇక అక్కడే ఉన్న ఇక ఇందిరాదేవి, సీతారామయ్య అయితే చాలా సంతోషపడతారు. ఇక నా మనవడు అలాగే నా మనవరాలు ఇద్దరు కూడా చాలా ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్తాడు ఇక ఈ సీతారామయ్య అలానే ఉంటూ ఇక చాలా సంతోషపడిపోతూ ఒక్కసారిగా ఒక రకంగా కళ్ళు తిరిగినట్టుగా అవడం వల్ల కింద కూలబడిపోతాడు. ఇక వెంటనే కావ్య అయ్యో తాతయ్య గారు అని చెప్పి అనగానే పక్కనే ఉన్న ఇక రాజ్ అయితే వెంటనే తాతయ్య ఏమైంది తాతయ్య అని చెప్పి అనగానే ఏమోరా ఏదో అయ్యింది తాతయ్యకి అని చెప్పి అనగానే వెంటనే కూడా ఇక అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి వాటర్ని కొంచెం తాయించి ఇక కొంచెం సేపు కుదుట పడిన తర్వాత ఏమైంది తాతయ్య ఎందుకు ఇంత నీరసం అయిపోయారు అని చెప్పి రాజ్ అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే సీతారామయ్య ఏమీ లేదులేరా మనవడా, వయసు భయపడుతుంది, అంత మాత్రమే భయపడితే ఎలాగా, ఈ గుండె చాలా స్ట్రాంగ్ గుండె, ఇంకా అప్పుడే ఆగదులే అనగానే అదేంటి తాతయ్య గారు అలా మాట్లాడతారు అని చెప్పి ఇక కావ్య కూడా చాలా భయంతో మాట్లాడుతూ ఉంటే చూడమ్మా కావ్య, నేను ఎప్పటికీ కూడా ఇలాగే ఉండిపోతానని అప్పుడు అనుకోకండి. పెద్దవాడిని ఎప్పుడు ఎలా ఉంటుందో సందర్భానుసారం నేను చెప్పలేను, కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిన్ను నా మనవడిని చూసినాక కడుపు నిండిపోయింది. ఆ ఆనందంలో కొంచెం కళ్ళు తిరిగినాయి అంతే అని చెప్పి అనగానే అదేంటి తాతయ్య కళ్ళు తిరగడం ఏంటి, అయినా మీరు ఏమీ తినలేదా అని చెప్పి అంటూ ఉంటాడు రాజ్. వెంటనే ఇక సీతారామయ్య ఏమీ కాదులేరా, మీ ఇద్దరు కూడా ఇలాగే సంతోషంగా నుండు నూరేళ్ళు ఇలానే సంతోషంగా ఉండండి. ఆ సంతోషకరమైన ఈ విషయాలన్నీ వినుకుంటూ నేను కూడా సంతోషంగా ఉంటాను అని చెప్పి అంటాడు. ఇక రాజ్కైతే మనసులో ఇక తాతయ్య అలా కూలబడిపోవడం మనసుకి సంతోషాన్ని ఇవ్వదు. ఇక కావ్య కూడా సరే తాతయ్య మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం చాలా మంచిది అని చెప్పి అనగానే ఇక రాజ్ అలాగే కావ్య వాళ్ళ బావ ముగ్గురు కలిసి ఇక ఇందిరాదేవి, సీతారామయ్యను కూడా కారులో ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఇక అక్కడే చూసి గుమ్మం దగ్గరే అపర్ణ చూస్తుంది. ఏంటి ఏమైంది, కారులో అందరూ కలిసి ఒక్కసారిగా వచ్చారు అని చెప్పి ఏమైంది అత్తయ్య అని చెప్పి అనగానే ఇందిరాదేవి ఏం లేదులే అపర్ణ, కొంచెం ఆయనకి ఇక కళ్ళు తిరిగినాయి, అదే అందుకని రాజ్ ఇక హడావుడిగా తీసుకొని వచ్చాడు అని చెప్పి అనడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా సీతారామయ్య గారి గురించి ఇక అందరూ ఆత్రంగా చూస్తూ ఉంటారు. ఇక డాక్టర్ అయితే ఈ లోపల ఆన్ ది వేలోనే రాజ్ అయితే కాల్ చేస్తాడు. డాక్టర్ అయితే సీతారామయ్యకి వచ్చి టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసి ఏమైంది మీకు, ఈ మధ్య అంతా బాగానే ఉంది కానీ ఎందుకు మళ్ళీ మీకు కొంచెం బ్లడ్ తగ్గింది, మీరు కొంచెం నీరసం అయిపోతున్నారు అంటే మీకు లోపల బ్లడ్ అనేది కొంచెం పర్సంటేజ్ అయితే తగ్గింది అని చెప్పి డాక్టర్ చెప్తాడు. ఇక వెంటనే సీతారామయ్య ఇక నవ్వుకుంటూ మంచిగానే కనబడుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఆయన నీరసంగా ఉంటారు. ఇందిరాదేవి భయపడుతూ డాక్టర్ దగ్గరకు వచ్చి ఏమైంది డాక్టర్, మా బావ అలా కళ్ళు ఎందుకు తిరిగిపోయారు అని చెప్పి అని అడుగుతుంది. రాజ్ వెంటనే కూడా చెప్పండి డాక్టర్, ఎందుకు మా తాతయ్యకి మొన్నే కదా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయన్నారు, మళ్ళీ ఇంతలో ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక వెంటనే రాజ్కి బయటకు తీసుకొని వస్తాడు డాక్టర్. తీసుకొని వచ్చి వెంటనే లేదు రాజ్, ఒక్కొక్క టైంలో ఒక్కోలా జరుగుతూ ఉంటుంది, ఈ విషయంలో ఈ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన విషయంలో ఒక్కసారిగా మనకి తగ్గినట్టే కనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి ఇక ఎక్కువ రేంజ్లో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే ఆయనంతలో ఆయన ఎప్పుడు సంతోషంగా మనకంటూ ఏమీ లేదు ఒంట్లో అన్నట్టుగా ప్రవర్తన చేయాలి అంతే, అంతకు మించి ట్రీట్మెంట్ ఏమీ చేయలేము. ఇక మెడిసిన్స్ కూడా చాలా వరకు అన్నీ కూడా నేను ఆఫ్ చేయించాను కదా, మళ్ళీ మెడిసిన్స్ అన్నీ కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్పడంతో రాజ్ మనసులో చాలా బాధపడతాడు. ఇక వెంటనే ఇందిరాదేవి ఇక రాజ్ని పిలుస్తుంది. ఏమన్నారా డాక్టర్, ఎందుకలా మొహం మాడిపోయింది, బావ గురించి ఏం చెప్పారు అనగానే అయ్యో నానమ్మ తాతయ్యకి అంతా బాగానే ఉందంట, కొంచెం నీరసంగా ఉండి బ్లడ్ కొంచెం తగ్గిందంట, అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి అనడంతో ఇక వెంటనే కావ్య వచ్చి అమ్మమ్మ
నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళను. ఇక నేను తాతయ్య గారిని చూసుకుంటూ ఉంటాను. టయానికి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా నేనే ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న రాజు అయితే కావ్య వంక చూస్తూ ఉంటాడు. ఏంటి ఇలా చూస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది కావ్య. ఇక వెంటనే పక్కకి వచ్చి ఏమైందండి, ఎందుకంత డల్ అయిపోయారు, ఇక డాక్టర్ ఏం చెప్పారు తాతయ్య గారి గురించి అని చెప్పి అనడంతో తాతయ్య గారి పరిస్థితి ఫస్ట్ అప్పుడు ఎలా ఉందో అదే సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉందంట. అసలు ఎందుకు అలా మారిందో నాకే అర్థం కావట్లేదు. మొన్న అన్ని విషయాల్లో అన్ని బ్లడ్ టెస్టుల్లోనూ అన్ని నార్మల్కి వచ్చేసాయి, మనం హ్యాపీగా ఉండొచ్చని డాక్టర్ చెప్పడంతో ఈ మధ్య ఇక తాతయ్యకి బాగానే ఉందని అనుకున్నాను. కానీ తాతయ్య గారి పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చిందని ఇప్పుడు మళ్ళీ డాక్టర్ కొత్తగా చెప్పారు కళావతి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. బాధపడిపోతూ చెప్తూ ఉంటాడు రాజ్. ఆ మాటలకి ఇక వెంటనే కావ్య ఏమి బాధపడమాకండి, ఖచ్చితంగా తాతయ్య గారిని మునుపటి విధంగానే మళ్ళా ట్యాబ్లెట్స్ అన్నీ వేసి టయానికి అన్నీ అందుబాటు చేస్తూ ఉంటే తాతయ్య గారు మళ్ళీ ఆరోగ్యం కుదిరిపడుతుంది, మీరేమీ కంగారు పడద్దు అని చెప్పి కావ్య రాజ్తో ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ఈ లోపల ఇక తాతయ్య ఇక ఇందిరాదేవి ఒక్కసారి రాజ్కి అలాగే కావ్యని లోపలికి పిలుస్తారు. అపర్ణాదేవి ఇక వెంటనే కూడా లోపల నుంచి బయటకు వస్తూ అరే రాజ్, తాతయ్య మిమ్మల్ని చూస్తూ ఏదో మాట్లాడాలంటరా, వెళ్ళండి అని చెప్పి అపర్ణ కూడా చాలా డల్గా బయటికి వస్తుంది. ఇక అక్కడే ఉన్న ఇక రుద్రాణి, అనామిక, ఇక ధాన్యలక్ష్మి కూడా ఇక ఇందిరాదేవి సీతారామయ్యతో కొంచెం సేపు మాట్లాడి అక్కడి నుంచి బయటపడతారు. ఇక లోపలికి వెళ్ళిన కావ్య అలాగే ఇక రాజ్ని ఇద్దరిని పక్కన కూర్చోబెట్టుకొని ఒరే మనవడా, నువ్వు ఎందుకురా అంత బాధపడతావు, ఇదంతా కూడా ఎప్పుడూ జరగాల్సిన విషయమే, ఏదో ఒక రోజు మనిషి అనేవాడు చచ్చిపోవాలి మళ్ళా పుట్టాలి, ఇదంతా ఒక సర్కిల్ రా, దాని గురించి నువ్వు ఎందుకురా అలా డీలా పడిపోతావు అని చెప్పి అనగానే తాతయ్య నోట్లోంచి ఎప్పుడు అలా మాట్లాడదు తాతయ్య, ప్లీజ్ తాతయ్య నీకేమీ అవ్వదు అని చెప్పి అంటూ ఉంటే నాకు ఏమీ అవ్వదురా, మీరే భయపడుతున్నారు, నేను ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి అంటే నువ్వు ఒక పని చెయ్యాలి, నాకు ఇక ఏ మెడిసిన్ ఇవ్వర్రా డాక్టర్లు కూడా, నా ఏజ్ బట్టి నాకు ఏ మెడిసిన్ కూడా ఎక్కువ పనిచేయదు, అంతా కూడా నాకు నా మనసులో ఆనందంగా ఉంటే తప్ప ఇక ఏమి మెడిసిన్ అవసరం లేదు. అంతకు ముందంతా కూడా కళ్యాణ్ పెళ్లి విషయాల్లో అందరినీ సంతోషంగా చూశాను, ఇక నిన్ను అలాగే కావ్యని ఇద్దరిని కూడా సంతోషంగా కళ్ళతో చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు అన్నీ నార్మల్గానే వచ్చాయి. కానీ ఈ మధ్య నాకు మళ్ళీ టెన్షన్స్ పెరిగిపోతున్నాయిరా, ఎందుకో నాకే తెలియని ఒక అలజడిగా అనిపిస్తుంది, లోపల ఏదో జరుగుతుంది, మునుముందు ఏదో జరిగిపోతుంది అనేలాగా అనిపిస్తుంది. ఈ మధ్య చాలా పీడకలలు కూడా వస్తున్నాయి, అందుకే మనసు బాగోట్లేదు. అందుకే ఈరోజు ఇక నానమ్మతో పాటు గుడికి తీసుకొని వెళ్ళింది చిట్టి అని చెప్పి ఇక సీతారామయ్య చెప్తూ ఉంటే రాజ్ అలానే వింటూ ఉంటాడు. ఇక వెంటనే అక్కడికి ఇందిరాదేవి వస్తుంది. ఏమైందండి, ఎందుకు అంత డీలా పడిపోతున్నారు, ఇంట్లో ఏ శుభకార్యాలు జరగట్లేదా ఏంటి, మీ మనసుకి ఉల్లాసం పరచాలంటే మీ మనసుకి ఏది ఇష్టమైతే అది చెప్పండి, మీ మనవడు మీకు అన్నిటికీ తీసుకొని మీ కాళ్ళ ముందు పెడతాడు అనగానే రాజ్ తలుచుకుంటే ఏదైనా చేస్తాడు, కానీ వాడెందుకో ఈ మధ్య చాలా తేడాగా కనిపిస్తున్నాడు, ఈ మధ్య వాడిని చూస్తుంటే ఏదో జరుగుతుంది కానీ మనకు చెప్పట్లేదు అనిపిస్తుంది చిట్టి అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఇక ఇందిరాదేవి మనసులో అనుకుంటుంది, అంటే రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక ఎడమొహం పెడమొహం పెట్టుకొని కావ్యని పుట్టింటికి పంపించేయాలి అన్న విషయం తెలిసిందా, లేదంటే ఈయన ఒకవేళ స్వయంగా విన్నారా, ఎందుకు ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి మనసులో ఒకవైపు భయంగా ఇక అలానే చూస్తూ ఉంటుంది ఇందిరాదేవి. ఇక వెంటనే రాజ్ చేతిని తీసుకొని కావ్య చేతిని తీసుకొని మీ ఇద్దరు కూడా ఎప్పుడు సంతోషంగా సుఖంగా కలకాలం మంచిగా వర్ధిల్తూ ఉండాలి. ఇక పొద్దున్న కాఫీ షాప్లో మీ ఇద్దరిని చూసినాక నాకు చాలా ముచ్చట అనిపించింది, మీరు ఎప్పుడు కూడా ప్రేమతో ఇలాగే ఇంతే బంధంతో ఉండాలి. ఇక ఒరే మనవడా, నాకు ఇక ఏది కూడా మనసులో ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు, పైకే చెప్పేస్తాను, నాకు ఇంకా ఎంతకాలం ఉంటానో నాకు తెలియట్లేదు, ఖచ్చితంగా నాకంటూ ఒక ముదుమనవుడు కావాలి, నువ్వు మనవడినిచ్చినా మనవరాలనిచ్చినా చాలు, అంతే నా జన్మ ధన్యమైపోతుంది, నాకు అదొక్కటి కావాలరా, ఇంకంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు, నా కళ్ళ ముందే నా కొడుకు నా మనవళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అంటే చాలు, నా ఆరోగ్యం ఇంకా కుదిరిపడిద్ది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఏమీ అనలేక రాజ్ అయితే మనసులో మొహం అంతా మార్చేసుకొని తాతయ్య ఆరోగ్యం బాగాలేదు,
తాతయ్య అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి భయపడుతూ, సరే తాతయ్య, ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి బయటికి వచ్చేస్తాడు. ఇక బయటకు వచ్చేసిన తర్వాత ఇక రాజు అయితే రూమ్లోకి ఒక్కడే వెళ్ళిపోతాడు. అపర్ణ, నాన్న ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అనగానే, లేదు మమ్మీ, ఆఫీస్కి వెళ్ళను, ఈరోజు ఇక నాకు హెడేక్గా ఉంది అని చెప్పి ఇక రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక కావ్య మాత్రం మనసులో, ఈయన అనవసరంగా లేనిపోని టెన్షన్స్ అన్నీ పెట్టుకుంటున్నారు, నేను తాతయ్య గారికి టయానికి మందులు ఇస్తూ టయానికి అన్ని విధాల తాతయ్యని ఏదో రకంగా మళ్ళీ నార్మల్గా చేస్తాను అని చెప్పి తన మనసులో తను అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదే అదనుగా చూసుకున్న రుద్రాణి వెంటనే కూడా అనామిక దగ్గరికి వస్తుంది. అనామిక అప్పటికే చాలా టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటి అనామిక, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి రుద్రాణి అడగడంతో, అదేంటంటే అలా ఎలా అంటారు, ఈరోజు ఇక తాతయ్య గారికి ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ కూడా వచ్చి వెళ్ళారు కదా, ఆ విషయం గురించే అని అంటుంది. వెంటనే ఇక రుద్రాణి, ఏంటి నీకు తెలుసు కదా, ఇక నాన్నగారికి బ్లడ్ క్యాన్సర్ అని, ఆయనకి ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, అందుకే ఎప్పుడు కూడా నాకు మనసులో ఈరోజు నా నాన్న ఉన్నంత వరకు నన్ను బాగానే చూస్తారు, రేపటి రోజు ఒకవేళ నాన్నగారికి ఏమన్నా అయితే నా జీవితం ఏంటా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాను అనామిక అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి. ఇక వెంటనే అనామిక, అదేంటి అలా అంటారు, మిమ్మల్ని వేరొకరు చూడడం ఏంటి, ఇందులో మీకు కూడా ఇక హక్కు ఉంటుంది కదా, ఖచ్చితంగా మీరు వీళ్ళకి చెల్లినే కదా అనగానే, అవుననుకో, కానీ రాజ్దే కదా అంతా పెత్తనం, రాజ్ కావ్య ఉన్నంత వరకు మాకంటూ ఇక పెత్తనాలు ఏముంటాయి చెప్పు, ఇప్పటికే ఇక అపర్ణ వదిన కావ్యకి అంతగా తాళాలు చేతి ఇచ్చి ఇల్లు పెత్తనం అంతా అప్పచెప్పింది, ఇక ఆఫీస్ మొత్తం ఇటు రాజ్ ఆక్రమించుకున్నాడు, ఇక ఎటు చూసినా వేల పంచనే నేను ఉండాలి, ఖచ్చితంగా ఇక వేలతోనే నా జీవితం అంతా గడుపుతూ ఉండాలి అని చెప్పి ఇక కావాలని ఇక గిల్లుతూ మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి. రుద్రాణి అన్న మాటలకి ఇక అనామిక వెంటనే ఆలోచనలోకి వస్తుంది. అదేంటంటే ఖచ్చితంగా తాతయ్య గారికి ఇక వీలునామా కానీ ఏమి కానీ రాయలేదా ఏంటి, వేల పంచనే ఉండాల్సిన అవసరమే ఉంది అని చెప్పి అనగానే, అంతకుముందు రాద్దామనే అన్నారు నాన్నగారు, రాశారు కూడా, కానీ ఈ రాజు ఎక్కడ కానిస్తాడు, వీలునామా రాస్తే ఖచ్చితంగా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో ఇవ్వాల్సి వస్తుంది కదా అనామిక, అప్పుడు ఖచ్చితంగా రాజ్ ఒక్కడే అయిపోతాడు కదా, రాజ్కి ఇక ఈ హోదా ఈ దర్జా ఇదేమీ ఉండదు కదా, అందరి దృష్టిలో రాజ్ ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉండాలి అంటే ఇది మొత్తం కూడా రాజ్ చేతిలోనే ఉండాలి కదా, అందుకనే వీలునామాని చించేశాడు అని చెప్పి అనడంతో అనామిక షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, అంటే ఎప్పటికీ ఇక రాజ్బాబు గారు మేము అందరం కలిసే ఉండాలా, అదేంటి ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, అయినా ఇలా ఉమ్మడి కుటుంబాలు ఉండడం కరెక్ట్ కాదంటే, ఎప్పుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా గొడవలు వస్తాయి, అంతెందుకు ఆ కావ్య ఈ రోజు వరకు కూడా నా మొహం అంటే చూడదు, అసలు ఇక ఆవిడ గారికి ఒకరోజు ఇక ఈయనకి ఇష్టమైన కాశ్మీర్ పలావ్ నేర్పించమంటే ఏ విధంగా రెచ్చిపోయిందంటే ఆ విధంగా రెచ్చిపోయి అసలు నన్ను అలాగే మా అత్తయ్యని ఎన్ని మాట్లాడిందో, అలాంటి కావ్య ఇక ఆమె చేతిలో తాళాలు పెట్టుకొని ఇల్లంతని ఒక ఆడిస్తూ ఉంది. ఇప్పటికే ఇక ఆస్తిపత్రాలు ఇక రాజ్ చేతిలో ఉన్నంత వరకు రాజ్బాబు గారి చేతిలోనే ఉంటే ఇక మా జీవితాలు అయిపోయినట్టే, అదేమీ కుదరదు, ఖచ్చితంగా ఆస్తిని వాటాలు వేయమని అడగాలి అని చెప్పి అనామిక అంటూ ఉంటే ఇక వెంటనే రుద్రాని, అవునే పిచ్చిదానా, నీ నోటితో ఖచ్చితంగా ఈ ముక్క పలికించాలని ఎంత చెప్పాను, ఇక ఖచ్చితంగా ఏదో ఒకరోజు అగ్గిపుల్ల గీసే బాధ్యత నాది, అది బగ్గుమనిపించే బాధ నీది అని చెప్పి మనసులో అనుకుంటూ, ఏం చేస్తామనామిక, ఎవరు అడుగుతారు చెప్పు, ఇక వదిన్ని అడగాలంటే ఎంత వయసు వచ్చినా నాకు భయమే, ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే పెత్తనాలన్నీ ఉన్నాయి, ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఇంట్లోంచి గెంటేస్తే మాకంటూ ఈ రోజుకి ఏమీ లేదు, వీళ్ళ పంచిన ఉన్నందుకు రాహుల్కి కనీసం ఆఫీసుకు కూడా కనీసం ఏ ఆఫీసు తన చేతిలో పెట్టలేదు, తను ఎంతగానో ఈ ఇంటి గురించి ఆఫీసులో గురించి చాలా కష్టపడ్డాడు, కానీ వాడికంటూ ఒక గుర్తింపే లేదు, కళ్యాణ్కి ఇక మొన్నటి వరకు ఇక కవిత్వాలు చెప్పుకుంటూ పోయాడు తప్పించి ఒక్కరోజు కూడా ఆఫీస్కి రమ్మనలేదు, ఈరోజే కదా ఆఫీస్కి వెళ్ళాడు, వాడికి కూడా పాపం ఏమీ తెలీదు, అమాయకుడు కళ్యాణ్, రాహుల్ అయినా కొంచెం బెటర్, ఎక్కడో ఒక్కడ బతికేగలుగుతాడు, కానీ పాపం కళ్యాణ్ అలా కాదు, కళ్యాణ్కి కవిత్వాలు తప్పించి ఇక ఎవరి మనసులో ఏముంది అన్న విషయమే తెలియదు, ఇటు చూస్తే కావ్య వదిన్ని తల్లి కంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు,
అందుకే ఎప్పుడు కూడా ఇక కళ్యాణ్ గురించి నేను చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటాను అని చెప్పి ఇక రెచ్చగొడుతుంది ఇక రుద్రాణి. ఆల్రెడీ అనామిక డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది కాబట్టి ఇటు రుద్రాణి మాటలు విని అంత అమాయకుడు కాబట్టే కావాలని ఎరవేసి మరి కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే ఇక ఎవరైనా అంత ఈజీగా బుట్టలో పడరు. పాపం కళ్యాణ్కున్న కవిత్వాలు పిచ్చే నా సక్సెస్కి కారణం అని చెప్పి మనసులో అనుకొని, సరే ఆంటీ, రేపటి రోజు ఎవరు అడగరని వీళ్ళు ధీమాతో ఆ రోజు ఇక వీలునామా పత్రాలు చింపేసి ఉండొచ్చు. కానీ ఇక ఈ అనామిక ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని అడిగి తీరిపిస్తాను. నా నోటితో అడగను, మా అత్తయ్యతోనే అడిగిస్తాను అని చెప్పి ఇక రుద్రాణితో చెప్తుంది అనామిక. ఇక కావ్య జ్యూసులన్నీ తీసి టయానికి ఇక సీతారామయ్యకి ఇస్తూ ట్యాబ్లెట్లు రాత్రి పగలు వేసుకుంటూ ఇక తాతయ్య గారి దగ్గరే ఇక 2-3 గంటలు ఉంటూ ఆఫీస్కి కూడా రానని చెప్పి ఇంట్లోనే ఉంటూ ఇక అందరికీ ఏం కావాలో అవి చూసుకుంటూ ఉంటుంది కావ్య అలా ఇంట్లోనే ఉంటూ ఇక తాతయ్య గారికి ఏది కావాలంటే అది ఇస్తూ ఉండటం రాజు అయితే గమనిస్తూ ఉంటాడు. కావ్య వల్ల బావ కూడా చాలా బాధపడతారు. పెద్దాయనకి ఇలా అవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి మనసులో అనుకుంటాడు. కానీ ఇక కావ్యకి చెప్తాడు, కావ్య, ఈ టైంలో నేను ఇక్కడ ఉండటం నాకే నచ్చట్లేదు. ఖచ్చితంగా నేను ఒక 2-3 రోజులు ఇక బయటే ఉంటాను. అంతెందుకు, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇక నువ్వు ఏదో రకంగా నువ్వు తాతయ్య గారిని ఏదో రకంగా చూసుకుంటున్నావు కాబట్టి ఇక్కడ నేను ఉండాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చెప్పడంతో కావ్య వాళ్ళ బావ కూడా ఇక ఇంట్లో ఉండడు. కావ్య ఇలా అలాగే ఇక తాతయ్య గారిని చూసుకుంటూ ఉంటే రాజ్ మనసులో ఇక కావ్య మీద అనుకోకుండా ఒకరోజు చాలా బాధ అనిపిస్తుంది. అనవసరంగా కావ్యని నేను చాలా రోజుల నుంచి ఇంట్లో అందరికీ సేవలు చేయిస్తూ ఇంట్లోనే అందరికీ ఏది కావాలంటే అది చేస్తూ కావ్యని ఇక ఒక పసుపు తాడు మెళ్ళలో కట్టి ఈ ఇంట్లో అలానే పడేశాను. అయినా కూడా కళావతి ఏ రోజు కూడా నన్ను ప్రేమించమని కానీ నన్ను ఎందుకు ఇలా వదిలేస్తున్నారని కానీ ఏ రోజు నిలదీయలేదు. కళావతి చాలా మంచి అమ్మాయి. నేనే ఒక అనవసరంగా కళావతిని దూరం చేసుకుంటూ వస్తున్నాను. ఇటు నేను బాధపడుతూ అటు కళావతిని కూడా బాధ పెడుతున్నాను. ఇటు చూస్తే తాతయ్య గారు ఎప్పుడూ అడగని మనిషి నాకు ఇక నా కోరిక తీర్చరా, నాకు ఒక మనవడు కానీ మనవరాలు కానీ ఇవ్వరా అని చెప్పి ఇక రాజైతే మనసులో చాలా ఇక బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆఫీస్ నుండి వచ్చిన రాజ్కి ఇక నిద్రే పట్టదు. కావ్య గురించి అలాగే తాతయ్య గారి గురించి ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచన మొదలు పెడుతూ ఉంటారు. ఇక అప్పుడే కరెక్ట్గా ఇక అద్దంలోంచి అంతరాత్మ బయటకు వస్తుంది. ఏంటి, ఎందుకు అంత డల్గా ఉంటున్నావు? అంతా నీ చేతుల్లోనే ఉంది కదా, నీకే కావాలని ఈ బాధలన్నీ సృష్టించుకున్నావురా అని చెప్పి అంటాడు. అంతరాత్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే, నిజాలు మాట్లాడుతున్నా. అసలు నీ భార్య కళావతిని వదిలేయాల్సిన అవసరం ఏంట్రా? అయినా వదిలేసి ఏం చేస్తావు? ఇలాగే నీ శేష జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటున్నావా? నీ వయసు ఎంత? నువ్వేమైనా ముసలాడివా? నువ్వు నీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించరా. హాయిగా నీ భార్యని చక్కగా మంచిగా ఇద్దరు కలిసి ఎక్కడికైనా హనీమూన్ ట్రిప్ వేసి ఇక మీ తాతయ్య గారి కోరికని తీర్చరా. ఇక మీ తాతయ్య నీ గురించి చిన్నప్పటి నుంచి ఎన్ని పనులు చేసుంటారు, ఎన్ని త్యాగాలు చేసుంటారు. అలాంటిది అవన్నీ మర్చిపోయి ఈరోజు తాతయ్యకి మాటకి విలువ కూడా లేకుండా ఆయన ఇప్పటికీ 2 సార్లు నీ చేత మాట తీసుకున్నారు. అయినా కూడా మాటలన్నీ పక్కన పెట్టేసి కళావతికి డైవర్స్ ఇచ్చేద్దాము, కళావతిని పుట్టింటికి పంపించేద్దామని ఒక రకమైన ఆలోచనలోకి దిగిపోయావు. ఇప్పుడు ఇటు చూస్తే తాతయ్య మంచాన్ని పడ్డారు. కళావతి ఇక ఆఫీస్కి వెళ్లకుండా మీ తాతయ్య దగ్గరే సేవలు చేస్తూ ఉంది. అయినా కూడా నీ మనసు కరగట్లేదా? అయినా కళావతి అంటే నీకు ఎందుకు ఇష్టం లేదురా? చెప్పు, నిజం చెప్పు. కళావతి అంటే నీకు ఇష్టమే, అందుకే ఇక వాళ్ళ బావతో క్లోజ్గా ఉన్నా భరించలేకపోయావు. ఆ రోజు ఫిబ్రవరి 14th రోజు కూడా కేక్ని కట్ చేసి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఒక వెలుగ్గా నువ్వు కావ్య వంక చూసావు. అదంతా ఒక అంతరాత్మగా నాకు తెలుసు. నీ మనసులో ప్రేమ ఉంది కానీ బయటపడట్లేదురా నువ్వు అని చెప్పి అంతరాత్మనే ఇక రాజుని క్వశ్చన్ చేస్తూ అంతరాత్మ ఇక తన మనసులో వచ్చి తన ప్రేమని బయట పెడుతూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య ఇక అదే టైంలో అక్కడికి వస్తుంది. కావ్యం చూసి సైలెంట్ అయిపోతాడు రాజ్. ఏమైందండి, ఏంటి అంత డల్గా ఎందుకు అయిపోయారండి? నేను ఖచ్చితంగా చెప్పాను కదా తాతయ్య గారు ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని.
టయానికి ట్యాబ్లెట్లు అన్నీ కూడా ఇస్తున్నాను. తాతయ్య గారు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇదిగో ఇప్పుడే జ్యూస్ ఇచ్చాను, దగ్గరే ఉండి తాగించి మరీ వచ్చాను. మీరేం బెంగపడమాకండి, తాతయ్య గారి గురించి అసలు టెన్షన్ తీసుకోకండి అని చెప్పి చెప్తూ ఉంటుంది కావ్య. కావ్య మొహం కాసి అట్లనే చూస్తూ ఉంటాడు రాజ్. ఏమైందండి, ఎందుకలా నా మొహం కేసి చూస్తున్నారు, ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే, లేదు కళావతి, నాకు ఎందుకో నీ మొహం చూస్తుంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య ఏమైంది మీకు ఈరోజు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఇక ఇందిరాదేవి వస్తుంది. ఇందిరాదేవి రావడంతో ఇక డోర్ని కొడుతూ ఉంటే ఎవరబ్బా అని చెప్పి రాజ్ అయితే ఓపెన్ చేస్తాడు. ఇందిరాదేవి లోపలికి వస్తుంది. రావడంతో రాజ్ దగ్గర చాలా బాధపడుతుంది. ఒరే రాజ్, రోజు రోజుకి నాకు లోపల బాధగా అనిపిస్తుందిరా. మీ తాతయ్య గారిని చూస్తుంటే నా మనసు ఏంటో పిండేస్తుంది. ఆయనకి ఏదో కోరిక లోపల ఉంది. ఆ కోరిక బలమైన కోరిక తీర్చరా రాజ్, నువ్వైతేనే తీర్చగలవు. ఎందుకంటే నువ్వు ఇక బావకి ముద్దుల మనవడివి, నీ మీదే అన్ని ఆశలు పెట్టుకున్నారు ఆయన అని చెప్పి, చూడమ్మా కావ్య, నువ్వు అలాగే రాజ్ ఇద్దరు కలిసి ఈ ఇంటిని తీర్చిదిద్దుతూ ఎవరికి ఏది కావాలంటే ఇంటి పనుల్లో నువ్వు చేస్తూ, ఆఫీస్ పనుల్లో ఏది ఏమైనా కూడా అన్ని విషయాల్లోనూ ఇంత మంచిగా ఉండే మీ ఇద్దరు ఇక ఎడమొహం పెడమొహం పెట్టుకుంటూ ఉంటే ఎవరైనా మధ్యలో వచ్చి మనల్ని చెడగొడతారా రాజ్. అంత మాత్రానే ఇంట్లో విషయాల్ని పక్కన పెట్టకూడదు మనం. నువ్వు అలాగే కావ్య ఇద్దరు ఒకటి అయ్యి ఇక ఇంట్లో సంతోషాన్ని ఇంకా ఎక్కువ రెట్టింపు చెయ్యాలి అని చెప్పి ఇక తనదైన దారిలో తనైన మాట తీరులో రాజ్కి చెప్తుంది. రాజ్ మనసుకి ఇంకా అప్పటికే అర్థమైపోతుంది, ఖచ్చితంగా కళావతి వైపు నేను చేసేవన్నీ కూడా ఏవి కూడా కళావతికి ఇంతవరకు ఎప్పుడు కూడా మంచి చేయలేదు. కళావతి అంటే నాకు ఇష్టం ఉంది, కానీ ఆ ఇష్టాన్ని ఎప్పుడు కూడా తన మీద చూపించలేదు అని చెప్పి రాజ్ కూడా ఆలోచన మొదలు పెడతాడు. ఇక ఇందిరాదేవి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అపర్ణ అలాగే ఇక సుభాష్ గారు ఇద్దరు కూడా ఇక మావయ్య గారి పరిస్థితి చూస్తే ఏంటోనండి కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నారు, కానీ ఈ మధ్య మళ్ళీ ఎందుకు అట్లాగా అయ్యారో అర్థం కావట్లేదు. పాపం కావ్య బాగా ఇక మావయ్య గారి కింద సేవలు చేస్తూ మావయ్య గారికి ఏమేం కావాలో అన్నీ కూడా బాగా చూసుకుంటుంది అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకి సుభాష్, అవును కావ్య కోడలి పిల్ల చాలా మంచిది కాబట్టి ఇంకా ఈ రకంగా ఉన్నారు. ఇంకా ఈ రోజుల్లో పిల్లలు అసలు కనీసం పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడమే తెలియదు. అలాంటిది కళావతి ఇక నాన్నగారి విషయంలో చాలా కేర్గా ఉంటుంది అని చెప్పి ఇక మంచిగా కావ్య గురించి అపర్ణ మంచిగా చెప్తూ ఉంటుంది. అవన్నీ కూడా అటువైపుగా వెళ్తున్న అనామిక వింటుంది. అంటే ఖచ్చితంగా ఈ కావ్య ఈ రకంగా డ్రామా చేస్తూ తాతయ్య గారి దగ్గర నుంచి ఆస్తిని మొత్తం కూడా వాళ్ళ పేరు మీద రాయించుకోవడానికి ఈ రకంగా ఇక డ్రామా చేస్తుంది. ఈ డ్రామాలన్నీ కూడా ఎవరికి తెలియవు. ఈ కావ్యని ఏదో రకంగా ఇంట్లో నుంచి పంపించాలని సర్వ ప్రయత్నాలు చేశాను, అన్నీ కూడా విఫలమైపోయినాయి. కానీ ఈసారి మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా కావ్యని ఇంట్లో నుంచి పంపించేయాలి అని చెప్పి ఇక ఆలోచన చేస్తూ ఇక వెంటనే కావ్య గురించి ఒక పెద్ద అబద్ధాన్ని సృష్టిస్తుంది. కావాలని కావ్య తప్పుడు పనులు చేస్తుంది, ఇక తప్పుడు తిరుగుతుంది. కావ్య వాళ్ళ బావకి కావ్యకి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి ఇంట్లో ఇక వాళ్ళ అత్తయ్యకి చెప్తుంది. దానిలక్ష్మి ఆ మాట విని షాక్ అయిపోతుంది. ఏంటి అనామిక ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవునత్తయ్య గారు, వాళ్ళిద్దరికీ కూడా చాలా క్లోజ్గా, వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా ఒక్కలాగే ఉంటున్నారు, వాళ్ళిద్దరూ చూడండి ఎంత క్లోజ్గా ఉన్నారు అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరూ కూర్చునే ఫొటోస్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటూ, చూడండి అత్తయ్య గారు, రాత్రి పగలు తేడా లేకుండా అర్ధరాత్రి పూట ఇక మిద్దెల మీద కూర్చొని చందమామతో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ టైంలో కూడా వచ్చి చూశాను, వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నారు. ఇక ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అయినా ఉన్న పలంగా వాళ్ళ భావన ఇంట్లో తెచ్చి పెట్టుకున్నప్పుడే మీరు అనుమానించాలి. అసలు కావ్య క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పి కావాలని కావ్య మీద బురద చల్లుతుంది. ఇక ఆ విషయం మీద ఇంట్లో అందరూ కూడా అనామిక మాటలకి చాలా కోపం వచ్చినా ఎంతో కొంత కావ్య కూడా వాళ్ళ బావతో ఫ్రీగా ఉండటం వల్ల నోరెత్తి చెప్పలేని పరిస్థితి ఏర్పడిపోతుంది. ఇక అపర్ణ ఇక నా కోడల మీద ఇలాంటి నిందలు వేస్తే అస్సలు ఊరుకోను,
దానిలక్ష్మి ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. నా కోడలు చాలా మంచిది. తను ఎప్పుడు కూడా తప్పులు చెయ్యదు. వాళ్ళ బావకి తనకి ఉన్నది బావ మరదల సంబంధం తప్పించి వేరొక సంబంధం లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. అనామిక అలాగే రుద్రాణి దానిలక్ష్మి ముగ్గురు కూడా కావ్య అలా ఏమీ కాదు, కావ్యకి అలాగే వాళ్ళ బావకి ఏదో సంబంధం ఉంది, అందుకే ఇంటికి తెచ్చి పెట్టుకుంది అని చెప్పి వాళ్ళు నిందలు వేస్తూనే ఉంటారు. ఇక ఎటు తిరిగి ఎటు చూసినా కావ్య జీవితానికి ఒక మచ్చ వేస్తూ ఉంటే ఇక తట్టుకోలేడు రాజ్. నా మూలంగానే ఇదంతా జరిగింది. నేను శ్వేత అనే అమ్మాయిని ఇష్టపడినట్టుగా చేసి శ్వేతని పెళ్లి చేసుకుంటానన్నంత మాత్రాన కావ్యని ఇక మంచిది కాదు అంటే ఎలా వదిలేస్తాను? ఈ విషయాన్ని అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక వెంటనే వచ్చి అనామిక దగ్గరకు వచ్చి కావ్య క్యారెక్టర్ మీద నిందలు వేయడానికి, అసలు నువ్వు ఎవరివి? నువ్వు నా భార్య మీద ఇలాంటి నిందలు వేయడానికి నీకు ఎవరు ఇచ్చారు హక్కు? కళావతి ఎక్కడా, నువ్వెక్కడా? కళావతి వాళ్ళ బావతో మాట్లాడినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టుగా నిందలు వేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేమి నీ భర్త కళ్యాణ్ కాదు. కళ్యాణ్కి నోట్లో నాలుగు ఉండదు. నాలాంటి వాడితో పెట్టుకోకు అని చెప్పి ఇక చంపని చెల్లు మనిపిస్తాడు. ఇక కళావతి గురించి చీపుగా మాట్లాడుతున్నావేంటి? నువ్వు పెళ్లి కాకముందు ఈ ఇంటికి చాలాసార్లు వచ్చి చాలాసార్లు వెళ్ళావు. అంతెందుకు కళ్యాణ్ బెడ్రూమ్లోనే కూర్చొని గంటలు గంటలు మాటలు పెట్టావు. అప్పుడు నీ గురించి క్యారెక్టర్ బ్యాడ్ అని ఇంట్లో ఎవరైనా అన్నారా? ఎవ్వరూ అనలేదు. అంతెందుకు కావ్య, ఏ కావ్య మీదైతే నువ్వు నింద వేస్తున్నావో ఆ కావ్య లేకపోతే అసలు నీ మొహం కాదు, నీకు పెళ్ళే అయ్యేది కాదు. ఎందుకంటే మీరు చేసే పనులే అలాంటివి. మీ ఇంట్లో వాళ్ళు కుప్పలు తెప్పలు డబ్బులు అప్పైపోయి ఇక పెళ్ళి ఆఫ్ చేయడానికి ఇక సేట్జీ వచ్చి ఆపేస్తుంటే కళావతి లేకపోతే నీ మెడలో అసలు మంగళసూత్రం పడేదే కాదు. కళావతి వేసిన భిక్ష వల్లే నీకు పెళ్లి జరిగింది. అలాంటి నా కళావతి గురించి చీప్గా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది అని చెప్పి అనామికకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు రాజ్. అలా ఇచ్చేసరికి పక్కనే ఉన్న కళ్యాణ్ అయితే ఆశ్చర్యపోతాడు. రాజ్ అన్నయ్య, ఇక నా భార్యని తిట్టినందుకు నాకు కొంచెం కూడా బాధగా లేదు. ఎందుకంటే కావ్య వదిన లాంటి వదిన మీద ఇంత పెద్ద పెద్ద నిందలు వేస్తుందంటే అసలు అనామిక మనిషి పుట్టిందా, అసలు ప్రేమించిన అనామిక అయినా అని లోపల ఇంకా రగిలిపోతూ ఉంటుంది కళ్యాణ్కి. ఏంటి కళ్యాణ్, నీ కళ్ళ ముందే నీ భార్యకి ఇక మీ అన్న చేయి చేసుకుంటే చూస్తూ ఉంటావా? ఇదేనా మీ సాంప్రదాయం అనగానే వెంటనే కళ్యాణ్, అవును ఇదే మా సాంప్రదాయం. ఎందుకంటే ఇంట్లో మా వదిన దేవత లాంటి వదిన మీద ఎప్పుడూ లేని నింద నువ్వు వేశావు. చెంపని చెల్లు అనిపించాల్సింది నేను, కానీ మా అన్నయ్య కొట్టాడు. మా అన్నయ్య కొడితే ఇక వడ్డీతో సహా నేను కూడా ఇవ్వాలి కదా, అందుకే వడ్డీ తీసుకో అని చెప్పి చెంపని చెల్లు అనిపిస్తాడు. కళ్యాణ్ అలా కొట్టేసరికి దెబ్బకి ఇక అనామిక నోట్లోంచి మాట రాదు. ఇంకొక మాట మా అన్నయ్య గురించి కానీ మా వదిన గురించి కానీ తప్పుడుగా మాట్లాడితే అస్సలు ఊరుకునేది లేదు. అనామిక, నీకు ఎన్నోసార్లు చెప్పాను మా వదిన లేకపోతే మన పెళ్ళే అయ్యేది కాదని. ఈరోజు ఇక అందరికీ ఒక విషయం చెప్పాలి, ముఖ్యంగా నీకు. మా వదిన మీద ఇంత మచ్చ వేశావు, ఎందుకు? ఖచ్చితంగా చెప్పాల్సిందే అనగానే ఇక సైలెంట్ అయిపోయి ఏం విషయంలో చెప్పాలనుకుంటున్నావో చెప్పరా? ఏంటి, కోడల్ని నీ ఇష్టం వచ్చినట్టుగా అందరి ముందు కొడతావా? అయినా రాజ్, నువ్వెలా కొట్టగలుగుతావు నా కోడల్ని అని చెప్పి అనామికని వెనకేసుకొని దానిలక్ష్మి వస్తూ ఉంటుంది. ఇక వెంటనే దానిలక్ష్మి నోరు మూయించడం కోసం, కావ్య వదిన మీద వేసిన మచ్చని తుడిపేయడం కోసం కళ్యాణ్ నోరు విప్పుతాడు. అసలు నీకు నాకు జాతకాలే కలవలేదు. ఇంట్లో పెద్దవాళ్ళకి గండం అని చెప్పారు. అప్పటికప్పుడు ఇక మొక్కని తీసుకొచ్చి మొక్కను పెడితే పచ్చగా ఉన్న మొక్క ఉంటేనే పెళ్లి చేసుకోమన్నారు. కానీ పచ్చగా కాదు కదా, కనీసం ప్రాణం లేని మొక్కగా మారిపోయింది. ఆ మొక్కని తీసేసి అప్పటికప్పుడే ఒక పచ్చని మొక్కని వేసి నీకు నాకు పెళ్లి జరిగేలాగా చేసిన ఇక దేవతే మా వదిన. అలాంటి దేవత గురించి తప్పుడు మాటలు మాట్లాడతావా? చీ, అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనిపిస్తుంది. ఇంకా చూడమ్మా, నువ్వు కూడా ఎవరైతే నీకు మంచివాళ్ళో వాళ్ళు ఇప్పుడు చెడ్డవాళ్ళు అయ్యారు. ఎవరైతే చెడ్డవాళ్ళో వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటున్నావు. ఈ అనామిక అంటే నువ్వు చాలా ప్రేమ పెంచుకుంటున్నావు, కానీ అనామిక నా మీద కొంచెం కూడా ప్రేమ చూపించట్లేదు. పెళ్ళైనప్పటి నుంచి నన్ను దూరంగా పెట్టి ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, ఈ డబ్బుతోనే లోకం ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా నీకు ఈ కొడుకు బాధ వివరించాలి అంటే ఇంకా చాలా రోజులు పడుతుంది. ఈ అనామిక గురించి చెప్పాలంటే ఇప్పటికైనా తెలిసింది కదా కావ్య వదిన ఎలాంటిదో, ఈ అనామిక ఎలాంటిదో అని చెప్పి కళ్యాణ్ కూడా బాగా చెప్తాడు. ఇక కళ్యాణ్ మాటలు విన్న ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక అనామికను చూసి చీ, అసలు అనామిక ఏంటి ఇలాగా, ఇంత ఘోరమా అని చెప్పి ఆశ్చర్యపోతారు.
ఇక రాజు అయితే నా భార్యని నా కన్ను నేనే పొడుచుకున్నట్టు నలుగురిలో పలచం చేసుకునేలాగా చేసుకున్నాను. నేనంటూ ఇక తప్పు చేయకుండా ఉంటే ఇక కావ్య కూడా మామూలుగానే ఉండేది. నేను ఇక ఈ విధంగా శ్వేతను అడ్డం పెట్టుకునేసరికి కావ్య కూడా నన్ను మార్చాలని నాలో మార్పు కోసం ఇలా వాళ్ళ బావతో ఫ్రీగా ఉందే తప్పించి స్వతహాగా కావ్యలో వచ్చిన మార్పు కానే కాదు. ఎంతైనా కళావతి గురించి నాకు A to Z తెలుసు అని చెప్పి మనసులో చెప్పుకొని ఇక ఖచ్చితంగా కళావతి నేను ఎవ్వరూ కూడా విడదీయలేరు. మేమిద్దరం కూడా చాలా మంచిగా కలిసిమెలిసి ఉంటూ తాతయ్య గారికి కోరిక తీర్చాలి అని చెప్పి ఇక కళావతిని తీసుకొని పద కళావతి అని చెప్పి ఇక రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక రాజ్. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఇలాగే జరగాలని కోరుకుందాం ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.